ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా, ఈ పాత నిబంధన అనేది, పాత నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త నిబంధన నుంచే క్షమించాలి. ఈ పాత నిబంధన నుంచి ఏమొచ్చింది? కొత్త నిబంధన వచ్చింది. అర్థమైందండి? పాత నిబంధన అంతా కూడా ఏది ఏంటమ్మా? ఒక ఛాయ రూపంలో ఉంది, ఒక మోడల్ గా ఉంది. అర్థమైందండి? ఒక ఇల్లు కట్టక ముందు ఏం చేస్తారు? ముందు ప్లాన్ చేసినట్టుగా పాత నిబంధన అంతా కూడా ప్రతి దాంట్లో ఏమవుతుంది? మనకి కొత్త నిబంధన కనబడుతుంది. పాత నిబంధన ఏం కనబడుతుందమ్మా? కొత్త నిబంధన కనబడుతుంది. ఆ రీతిగా చూస్తున్నప్పుడు ఇక్కడ అబ్రాహామేమో తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందమ్మా? ఎవరు సాదృశ్యన్నాడు? తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యన్నాడు? కుమారుడైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందండి? తర్వాత ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాలు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందా? రెబ్కా చెప్పండి, రెబ్కా ఎవరికి? రెబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సంఘమైన మనకి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు, పరలోకమున యేసు ప్రభుకి ఏం చేయాలి? వధువును తీసుకోపోవడం కొరకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రపంచ లోకంలో ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అర్థమైందండి? ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడు. అర్థమైందా? సిద్ధపాటు చేయడం కాదు, ఒక్కొక్కరి ముందు ఏం చేస్తాడు? పరీక్షిస్తున్నాడు. అర్థమైందా? ఏం పరీక్షిస్తున్నామా? చెప్పి చేసేవాళ్ళు కాదు. చెప్పకుండా నా ప్రభు ఇంత ప్రేమించాడు అంతే కదా. ప్రభు మనకు ఆల్రెడీ వచ్చి మనకు ప్రేమ చూపించి మనకు శిలువ రక్తం చిందించి ఏం చెప్పాడు? ఆయన పరలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ మనకి పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడన్నా? ఒక్కొక్క వ్యక్తిని ఏం చెప్తున్నాడు? పరీక్ష పెడుతున్నాడు. ఎలాంటి వారు కావాలి అని చెప్పండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అర్థంగా పిలుస్తున్నాడో, పిలిచిన వెంటనే ఏం చేయాలి? లోబడేటువంటి స్వభావం కావాలి. నేను ప్రభు కొరకు ఏం చెయ్యాలి? రేపు కాదంటే కేవలం స్త్రీలు కాదండి, ఇక్కడ ఉన్న మనందరం అవునా? నేను దేవుని కొరకు ఏం చేయాలి? ఏం చెయ్యాలి? ఎందుకంటే యేసయ్య మన కొరకు ఏం చేశాడు? అంత త్యాగం చేశాడు. నమ్ముతున్నారా? మరి చేస్తుంటే అంతగా తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేశాడు? అంత వేదన అనుభవించాడు. ప్రపంచమును ఎవరు పొందిన అవమానాన్ని, ఎవరు అనుభవించిన కష్టాన్ని, ఎవరు అనుభవించినటువంటి యొక్క నొప్పిని, ఇంకా ఎంతో ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు అనుభవించాడు. అర్థమైంది? ఆ శిలువలో నాకు దాహం ఇమ్మని అడిగినప్పుడు దాహం ఇవ్వడానికి కూడా ఎవరు లేదు. అర్థమైందండి? ఏమంటారా? మరి అంతగా ఆయన మన కొరకు శ్రమ పడినప్పుడు నువ్వు ఇంకా నీకు చెప్పాలా? యేసయ్య కొరకు ఏం చేయాలని చెప్పాలా నీకు? యేసయ్య అంత అవమానం పడ్డాడు, అన్ని దెబ్బలు తిన్నాడు, ఆయన ఒళ్ళంతా కూడా దున్నబడింది కదా, ఆయన ముఖం అంతా వాసిపోయింది, ఎవరు చూడనున్న వాడు అయిపోయాడు, తలకు ముళ్ళ కీటము. అర్థమైందండి? తర్వాత ఆకాశం భూమికి మధ్య లేదండి. నిజంగా ఒక్కొక్క విషయాన్ని మనం చదువుతూ వస్తుంటే ద్వారా అసలు నిజంగా ఆయన ప్రేమను ఎదిగితే నేను ఎవడు ఆపలేదు. నిజంగా ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే నిన్ను ఎవ్వడప్పుడు ఏం చేయలేడు. క్రీస్తును వెంబడించటంలో అర్థమైందా? ఎవడు నిన్ను ఆపలేడు. ఏది ప్రపంచం ఏది ఆపలేదండి. ఈరోజు ఆ ప్రేమను వెనకలేదు కాబట్టి నీ నోటి కూడా ఎన్నో సాకులు వస్తున్నాయి. ఏమవుతుందండి? నాకు ఆరంటూ, వీలంటూ, అది అంటూ, ఇది అంటూ. అర్థమైందా? పూర్వకాల పరిశుద్ధులు ఆయన ప్రేమను ఎరిగారు కాబట్టి ఏం చేశారండి? ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు.
ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రపంచంలో కొన్ని చోట్ల ఏమైనాడు అలాంటి వారు ఉన్నారు. కొన్ని దేశాల్లో యేసు అని నోటితో చెబితేనే అతను చంపేస్తారు. కానీ అలాంటి ప్రదేశాల్లో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ప్రియమైన పిల్లారా, మనం దేవుని ఏం ప్రేమిస్తున్నాం చెప్పండి? మనం ఏం ప్రేమిస్తున్నాము? కొంచెం నాకు అనిపిస్తుంది అసలు మనం తల్లగానే వెళ్తాం మన పాలతో పాటు పోల్చుకుంటే. దేవుడు న్యాయాధిపతి కదండి, పక్షపాత ఓన్లే పాపం. మరి వారుంటారా? తనలో ఉంటావా? చిన్న సమయం చూసుకున్నాము, వాళ్ళు పడతారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, నా బంధువులు అంటారు, నా ప్రియులు అంటారు, నా భర్త అంటారు, నా భార్య అంటుంది, నా కులస్తులు అంటారు, అది అంటారు, ఇది అంటారు అనుకో. ఏం చేస్తావు నువ్వు? సాకులు చెప్పుకుంటా ఏం చేస్తావు? అర్థమైందని విషయం బాగా అర్థం చేసి మీకు కష్టంగా అనిపించదు. కానీ సత్యం, ఈ సత్యము ప్రభు చూస్తున్నా. కానీ దేవుడు చూడలేదు నీ మనస్సు. నిజంగా ప్రభు అవును ప్రేమిస్తాడు. అసలు నిజంగా ప్రేమతో నువ్వు నింపబడినట్లయితే, ప్రేమ ఎరిగినట్లయితే ఎవరు నిన్ను ఆపరు. తెలుగు ఈ లోక సంబంధమైన ప్రేమ కొరకు ఎంతో మంది ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. మీకు తెలుసు, జపాన్ లో ఒక రాజకుమార్తె, అర్థమైందని ఆమె ఎవరు? రాజకుమార్తె. జపాన్ ఇప్పటికి రాజులు ఉంటారు. మన ఇంగ్లాండ్ లో ఒక రాణి, అక్కడ ఒక రాణి చనిపోయింది. మన చనిపోయింది. అలా జపాన్ లో కూడా రాణి. ఈ రాజకుమార్తెలు ఏం చేయాలి? రాజా వంశానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలి. అర్థమైందండి? కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక సామాన్య వ్యక్తిని ప్రేమించింది. వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ నువ్వు అతను వదిలిపెట్టుకోకపోతే నీకు రాజ్య సంబంధంగా నీకు ఎలాంటి హక్కులు ఉండవు, నువ్వు సామాన్యురాలైపోతావు అంటే అవి ఏం చేసింది? ఈ రాజరికం సంబంధించి ఏ హక్కులు నాకు వద్దు అని అన్ని వదిలేసి ఏం చేసింది? ప్రేమించిన అతన్ని వివాహం చేసుకుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ ఈ లోకంలో ఉన్నటువంటి భవిష్యత్ ఏమవుతో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైనటువంటి ప్రేమ కొరకు ఏం చేస్తున్నామే? అన్ని వదిలేసింది. రాజరికపు ఏమంటారు దాన్ని, హక్కులు అంటే చాలా ఉంటాయి మనకి కదా. ఎక్కడికి పోయినా ఏముంటుంది? రాజ్య మర్యాదలు ఉంటాయి. కానీ అవన్నీ నాకు అవసరమో లేదనుకుంది. అంటే చెప్పే విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ప్రేమ నిమిత్తం ఏం చేస్తున్నామే అంత వదులుకుంటే, అసలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి మన ప్రభుకి మనం ఏ రీతిగా ముందుకు సాగాలో ఆలోచించుకోవాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు, నీకు సర్వము త్యాగం చేత నీ ప్రభు, అర్థమవుతుందండి, ప్రాణం అర్పించిన నీ ప్రభు వరకు నువ్వు ఏ రీతిగా ఏమేమి వదులుకోవాలి, ఏ రీతిగా ఉండాలి, ఎవరు నిర్ణయించుకోవాలి? నీ నిర్ణయం మీద ఆధారపడు. నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? నీ పక్కన నిలబడతాడు. మన అనుమతి మీకు అందరికి. నువ్వు నేను ప్రభువుకు నిలబడాలి అంటే ఏం చేస్తాడు? ప్రభువుకు నీ పక్షమున నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. అర్థమైందండి? నీ యొక్క మనసును ఆయన చూస్తున్నాడు. అందుకే ఒకవేళ మనలో భయం కాబట్టి రకరకాలు ఉంటే ఏం చేయాలి? ప్రభా, నాకు ఇంకా నా మనోనేత్రాన్ని వెలిగించు, నీ ప్రేమతో నింపు, నేను ఇంకా ఏం చేయాలి? పరిపూర్ణి కావాలి, ఇంకా ఆత్మీయంగా ఏం చేయాలి? నేను ఎదగాలి, సహాయం చేయి, నాకు నిజముగా నీకు జీవించాలి, నీ ప్రేమకు నేను పాత్రలు అవ్వాలి, పాత్రలు అవ్వాలని ఒకవేళ నీ హృదయంలో దేవుని ప్రేమ అర్థమవుతే ఏం చేస్తావు? విరిగి నలిగిన మనసు ఏం చేస్తావు? ప్రభుకి అప్పగించుకో. ప్రభు నీ పట్ల గొప్ప కార్యమో
చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇంతగా చేసిన ప్రభుకి మనం ఏమీ చేయలేం. అందుకే ప్రభు కావాల్సింది ఏం చెప్తా, పెళ్లి కుమార్తెగా ఎవరు సిద్ధపడాలనుకుంటున్నారో, నేను పెళ్లి కుమార్తె ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు ఏం చేయాలండి? రేపులాగా చెప్పి క్షమించాలి. చెప్పి చేసేవారు కాదండి. రేపులాగా ఏముండాలి? నేను ఏమి చెయ్యాలి ప్రభు కొరకు? చూసాం, శరీరీతిగా అది కలిగి ఉండాలి, ఆత్మీయం కూడా ప్రభు కొరకు ఏమి చెయ్యాలి, మనం ఏం చేయాలి? నేను చేయవలసిన పని ఏంటిది? మన కీర్తనలో మనం చదివినప్పుడు దావీదు అంటాడు, ప్రభా నేను చేయవలసిన కార్యం, నడవలసిన మార్గం నాకు చూపించు, నేనేం చేయాలి? ఆ నిరంతరము ఏం చేయాలి? నీ ప్రార్థన రోజు ఏమి ఉండాలి? ప్రభా ఇదే కాలం నేర్చాను, కానీ ఈ దినం నేను చేయవలసిన పని నీకోసం ఏం చేయాలి? మన ప్రార్థన ఏమైంటుంది? అయ్యా ఈరోజు ఆ పని ఉందయ్యా సహాయం చేయి, ఈ పని ఉందయ్యా సహాయం చేయి, అక్కడికి వెళ్తున్నానయ్యా సహాయం చేయి, నా ఎంబర్ రా వాచ్మెన్ గా, ఈ ప్రార్థన ఉంటుంది. అది దేవుడే వచ్చి మీతో ఉంటుంటే ఇంటి పని ఏం కోరుకుంటా? నాకు చూపు చాలయ్యా, నీడ చాలయ్యా, ఆటపాడి కూడా మనం ఆలోచించాలి. అంతే కదా? దేవుడు ఎక్కడున్నాడమ్మా? పరలోకం ఉన్నాడు, అందుకని నీడ పడాలి మన దేవుడు. ఏమన్నా ఎక్కడుంటాడు? మనలో ఉన్నాడు. వేసే పరలోకం జన్మలాడండి. సదాకాలానికి ఏం చేస్తాను? కొన్ని పాఠానికి చాలా బాగుంది, విజయం కూడా వచ్చేస్తాను, దాని అర్థం మాత్రం మనకి తెలియని వాళ్ళు, ఆ సత్యం తెలియని వాళ్ళు ఆ పాడతాను. కానీ సత్యం ఏం చేస్తాను కొంచెం జాగ్రత్తగా. సరే మంచిదండి. ఏమన్నాడు? ఎక్కడున్నాడు? మనలో ఏసే మనలో ఉంటాడు. ఏసే మనలో వచ్చి ఏం చెప్పాడు? చూసాం, యేసు ప్రభు కూడా పర్వతం శిష్యుడికి ఏం చెప్పాడు? సదాకాలం ఏం చేస్తాం, మీకు తోడుగా ఉందని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఈ విషయం మనకు అర్థము చేసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అది చూసిన తర్వాత ఎలియాజరు గారు ఆమెకి ఇక్కడ చదవడం కింద ఎక్కడంటే 55 చదవండి, అంటే 53 చదవండి, 53. ఇక్కడ ఈ ఎలియాజరు గారు ఏం చేశారంట ఆమెకి? చెప్పండి, గట్టిగా చెప్పండి. వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు తీసి రేపుకాకి ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వెండి నగలు, బంగారు నగలు తీసి ఎవరికి పెట్టాలి? పెళ్లి కూతురుకి ఇవ్వాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇవ్వడం కాదు, గమనించాలి. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇస్తున్నాడు, కానీ ఇప్పుడు ఉల్టా ఉంది. అంతేకాదు ఒక లోకరేది చూసినా కూడా ఇక్కడే ఎగ్జాంపుల్గా తీసుకున్నా ఎలా ఉంది? పెళ్లి కూతురు ఏం చేయాలి? పెళ్లి కూతురు పెళ్లి పంపించాలి. అంతే, సరే అది పక్కన పెడితే, కాబట్టి ఇక్కడ పెళ్లిలో పెట్టారు కాబట్టి మేము కూడా ఏం చేయాలి? పెళ్లిలో పెట్టాలి. చాలా సంఘర్షులు ఏం చేస్తాం? దీంట్లో వాదిస్తూ ఉంటారు. ఇక్కడ వాదించే వారికి ఇంకో ఉదాహరణ చెప్పాలని ఆశపడతాను, చెప్తూ ఉంటాను. ఏంటంటే, బహుశా నువ్వు నిజంగా అక్షరార్థముగా తెలుసుదా, అక్షరార్థముగా వెండికి వెండి, బంగారానికి బంగారం ఇచ్చేటట్లయితే నీకు యేసుక్రీస్తుతో నీకు ఎలాంటి సంబంధమో లేదు. ఎందుకంటే అబ్రాహాము కాలంలో అబ్రాహాము గారు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలమ్మా? మళ్ళా మామూలు చేసే స్తోత్రం అనొచ్చా? ఏం చేయాలి? ముందు బలిపీఠం కట్టాలి, కట్టెలు పేర్చాలి, అది కూడా మంచి గొర్రెను, ఏ లోపల గొర్రెనో మేకనో ఇంకండి మన యొక్క ఎద్దునో ఏం చేయాలి? తీసుకొచ్చి బలి ఇచ్చి అప్పుడు ప్రార్థన ఆరాధన చేయాలి. నువ్వు కూడా ఈ రీతికి చేయాలంటే అదేం చేయాలి? యేసు ప్రభు నీకు సంబంధమే లేదు. ఇవన్నీ మీకు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అర్థమవుతుందా? అదే బాగుందిగా చెప్పండి. మీకు ఎవరికి సంబంధం లేదు? ఎవరికి సంబంధం లేదండి?
యేసుతో సంబంధం లేదు. యేసుతో నీకు సంబంధం అయితే యేసు ప్రభు తన సంఘానికి ఏమి ఉండాలి అని, ఏమి ధరించుకోవాలి అని చెప్పాడో ఆ సంఘం ఏం చేయాలి? అవి ధరించుకోవాలి. అర్థమవుతుందని కొత్త నిబంధన ప్రకారము వెండి ధరింప చేయటము అంటే దాని అర్థం ఏంటంటే, వెండి యేసుక్రీస్తు రక్తానికి, ఆ వెండికి ద్వారా విమోచన, అర్థమైంది, వెండి ద్వారా విమోచింపబడినటువంటి విశ్వాసం చూపిస్తుంది. అర్థమవుతుందండి. మనం చదివినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం మనం చదవండి. చాలండి. ఇక్కడ అంటున్నాడు, పూర్వకాలంలో ఒక వ్యక్తిని విడిపించడానికి, ఒక దాసుని విడిపించడానికి, అమ్మా వింటున్నారు అందరు కూడా? అర్థమవుతుంది చెప్పే మాటలు? అర్థం కాకుండా అడగండి. అర్థమవుతుందండి. ఒక వ్యక్తి ఎవరికైనా అమ్ముడు పోయాడు అనుకోండి, ఆ అమ్ముడు పోయిన విడిపించడానికి ఏం చేసేవారు? ఇంత ఖరీదని చెల్లించేవారు. అదే రీతిగా, అదే కాకుండా ధర్మశాస్త్ర కాలం వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యక్తికి విమోచన క్రయధనముగా వెండిని ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. అర్థమైంది? ఏం సమర్పించాలి? వెండిని సమర్పించాలి. అయితే కొత్త నిబంధన ప్రకారం అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వెండికి బదులుగా, అర్థమైందా, సకల మానవ జాతిని విమోచించడం కొరకు, అనగా పాపముని విమోచించడం కొరకు ఏం చేశాడు? రక్తము చిందించాడు. అర్థమైందండి? ఏం చిందించాడండి? రక్తం ఇచ్చి కొనుక్కున్నాను నేను. అందుకే పేరు అంటున్నాడు, మనము, అర్థమైందా, వెండి బంగారు ఏం చేయలేదు, మనము విమోచింపబడలేదు. అమూల్యమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తముతో ఏం చేస్తాం? మనము విమోచింపబడ్డాము. విమోచనకు సాదృశ్యము యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం ఏంటి? వెండి. మరి ఎంత వెండి ధరించుకున్నారు మీరు అందరూ? కలిసిపోయి కదమ్మా. ఈ వెండి కాదు, ఏవండి? ఏంటి? విమోచింపడం అంటే పాపం ఒప్పుకొని, అవును నా ప్రభు నా కొరకు కల్వారి శిలువ ఏం చేశాడు? రక్తము కార్చాడు. నా పాప బానిసత్వానికి విడిపించడం ఏం చేశాడు? యేసయ్య తన రక్తాన్ని నా కొరకు వెలగా చెల్లించాడని విశ్వసించి ఏం చేయాలి? నువ్వు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఏం చేయాలి? పాపముని విడుదల పొందిన అనుభవము. ఎవరైతే ఈ అనుభవం వచ్చారో వారందరూ కూడా ఏం పొందుకున్నట్టు? ఏం ధరించుకున్నట్టు? వెండిని ధరించుకున్నట్టు. అర్థమైందండి? వారి వెండి ద్వారా ఏమయ్యారు? విమోచింపబడినటువంటిది. ఇది సంఘము కొనవలసినటువంటి, ధరించుకున్నటువంటి వెండి. యేసుకి రక్తానికి, విమోచనకి ఏమైంది? సాదృశ్యముగా ఉంది. అన్నమాట. అర్థమైంది అందరికి? రెండవది బంగారు. బంగారం ఏం చూపిస్తుంది? బంగారం ఏం చూపిస్తుంది? విశ్వాసాన్ని చూపిస్తుంది. అది 1 పేతురు 1:7 మనం చదువుతాం కదండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ సోదరుల చేత పరీక్ష నిలిచినదే యేసుకు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విశ్వాసం అయితే మనం యేసు ప్రభు మీద పెట్టామో ఆ విశ్వాసం అంటే ఏంటంట? బంగారము కంటే అమూల్యమైనదంట. అర్థమైందండి? మీరు విశ్వాసం అయితే బంగారము కంటే అమూల్యమైనది. అంటే బంగారం కంటే ఏంటి?
విలువైనది. మరి అర్థమవుతున్నారు మీకు అందరూ? అలాగే బంగారం ఇంకొక దాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం కూడా బంగారంతో పోల్చబడింది. అర్థమైంది? దేవుని వాక్యం కూడా ఏంటన్నా బంగారం. అందుకంటాడు వెండి బంగారముల కంటే కూడా నీ వాక్యం ఏంది కోరదగినది, శ్రేష్టమైనది, శుద్ధమైనది అని మనం చూస్తాం దేవుని వాక్యం అన్నమాట. అర్థమవుతుంది కదా? కాబట్టి మనకి ఏముంది ఇప్పుడు? విశ్వాసం. యేసయ్య మీద విశ్వాసం పొందుకున్నాం. రెండోది అమూల్యమైన వాక్యం మనకుంది. ఇవంతా ఏంటిదండి? బంగారం. అర్థమైందా? ఇదంతా మామూలు ఈ లోక వెండి బంగారం కంటే ఏంటంట అమూల్యమైన. బహుశా ఈ లోక వెండి బంగారాలు అర్థమైందా నీ ప్రాణానికి కాపాడలేదు, నరకం నీ చేయలేదు, తప్పించలేదు. అర్థమవుతుందా? కానీ విశ్వాసం అనేటువంటి సువర్ణం అలాగే వెన్నుతో పాటు యేసు రక్తం ఏం చేస్తుంది? నరకం నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ దగ్గర కిలోలు బంగారం ఉన్నా వెండి ఉన్నా నీ ప్రాణాన్ని ఏం చేయలేదు, రక్షించలేదు. ఇంకా అవసరం ఉంటే వేసుకొని మంది నీ ప్రాణాలు పోతాయి. అంతే కదండి? అతను ఏం చేస్తుంది? ప్రాణాలు పోతాయి. విషయాన్ని బాగా అర్థం చేసుకో. కాబట్టి వెండి బంగారము ఏం కలుగుతున్నాయండి? బంగారం ఏమో విశ్వాసానికి, దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంటుంది. రెండవది వెండి యేసుక్రీస్తు రక్తానికి, ఆ రక్తం ద్వారా విమోచమైన అనుభవాన్ని చూపిస్తా ఉంది. తర్వాత వస్త్రాలు కూడా ఇచ్చారంట. వస్త్రాలు ఏం చూపిస్తుందండి? బ్యాప్టిజం ద్వారా యేసయ్యను ధరించుకోవటము. ఇవన్నీ తెలుసు కాబట్టి నోట్స్ చెప్పాను. ఇంకా ధరించుకోవాలి చాలా ఉన్నాయి. దీని మనం ధరించుకోవాలి, ఇంకా చాలా విషయాలు రావాలి. గురించి చెప్పుకోవాలంటే మనకు ఒక 2-3 గంటలు. కాబట్టి చాలా అయింది. అది ధరించుకోవాలి చాలా ఉంది. వస్త్రాలు అంటే పైన కనబడేటువంటిది. అంటే నీ ప్రవర్తన ఏం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు లాగా ఉండాలి. అర్థమైందా? యేసుని ధరించుకోవాలి. సంఘము ఏం ధరించుకుని ఉండాలి? యేసుని ధరించుకుని ఉండాలి. అలాగే విమోచింపని పాపం నుంచి ఏం కలిగి ఉండాలి? యేసు రక్తంలో విడుదల పొందిందై ఉండాలి. అర్థమైందండి? తర్వాత విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఇది ఎలియాజరు దగ్గర ఏం ఇచ్చారు? రెబ్కాకి ఇచ్చారు. రెబ్కా ఏం చేసి చూపిస్తుంది? సంఘమైన మనకి చూపిస్తుంది. సంఘం ఎలా ఉండాలి? ఇవి ధరించుకొని వస్తావా అంటే ఇంకా 4 రోజులు ఉండాలండి. మనందరికి ఎవరికి వెళ్ళడానికి కోరికలు ఇష్టం లేదు. ఉందా మీకు అందరికి పనులకు వెళ్ళడానికి ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు యేసయ్య వచ్చి అమ్మా రాత్రి తీసుకెళ్ళిపోతా వచ్చేయంటే ఏం చేస్తాం? పిల్లలన్నీ ఇంకా మరి లేకపోతే ఏమైపోతారు అంటాం. నిజమే కదా? కాబట్టి నిజంగా మనకి ఏం లేదు, వెళ్ళడానికి మనసు ఇంకా సిద్ధంగా లేవు. మనం అర్థమవుతుందా? సిద్ధమంటే అర్థమైంది. అసలు లెక్క ప్రకారం వెళ్ళడానికి రెడీ అని ఏం చేయాలి? రోజు ప్రార్థించాలి కూడా. ఎప్పుడు వస్తాం మనం తీసుకుపోతాం. అందుకే ఆదిమ సంఘం ఏం చెప్పేది? మారనాథ అనేటువంటి కలుసుకొని ఏమన్నా చూసుకుంటే మన దగ్గర మారనాథ అంటాం కదా. ఏంటి అర్థం? యేసయ్య వస్తున్నాడు అని దాని అర్థం. ఒకరు ఏం చేయడం? హెచ్చరించుకోవడం, యేసయ్య వస్తున్నాడు గుర్తు చేసుకోవడం, సిద్ధపడమని చెప్పడం. ఆ మనసు ఉండదు. కానీ మన భారతంలో ఎప్పుడు కూడా ఏముండదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తామని మాత్రం వచ్చినాడు. ఏమి పడతారు మీకే తెలవాలి. మీ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రెబ్కా ఏమంది? వెళ్తానన్నది. పాపం తల్లిదండ్రులు ఏమన్నారు?
అమ్మాయికి 10 రోజులు ఉన్నారండి. ఈ తల్లిదండ్రులు కుటుంబీకుని ఏం చూస్తుంది? లోకాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? లోకం ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ లోకంలో మంచిగా ఉండమ్మా, సుఖంగా ఉందా, అది సంపాదించుకుంటున్నాం, అందరు కట్టుకున్నారు, అది కట్టుకో, ఇది కట్టుకో, అది సంపాదించుకో, ఇది కట్టుకో, మీ ఇంట్లో అది కావాలి, ఇది కావాలని ఏం చెప్తారు? అయ్యో మీ ఇంట్లో బెడ్ లేదా, అయ్యో మీ ఇంట్లో బిడ్డ లేదా, అయ్యో మీ ఇంట్లో అది లేదా, ఇది లేదా. అర్థమైందండి? అది సంపాదించు వాళ్ళు ఇస్తారంట, ఫ్రీగా ఇన్స్టాల్మెంట్ ఇస్తారంట, వీళ్ళు ఇస్తారంట, కానీ నేను డబ్బులు ఇచ్చి ఇప్పిస్తా. ఇవన్నీ చెప్తుంటారు లోకంలో. అర్థమైందండి? ఎందుకు? నువ్వు నీ పెళ్లి కుమార్ దగ్గరికి ఏం చేయకూడదు, ఇక్కడే వెళ్ళకూడదు, ఇక్కడ కొంచెం రెస్ట్ బాగా తీసుకో. ఇన్ని రోజులు ఉన్నాం సరిపోదా? ఈ లోకం అంతా చూసాం సరిపోదా? ఇంతకాలం లోకాన్ని అనుభవించాం సరిపోదా? మీరు చూడండి లోకమా చూడండి, మనకు తగినట్టు మన సుఖాన్ని అనుభవించాం కదా అందరం కదా. బాగా అర్థం చేసుకో. ఏసేపుడు ఎవరితో రాబోతుంది తెలుస్తా? ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుపోతాడు. ఏసయ్య ఇక్కడ రాడు, మా ఎవరు తీసుకుపోతాడు? ఎవరు తీసుకుపోతాడు? మనకి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎందుకు ఉన్నాడంటే నీ మాట వినడానిక? ఎందుకు? ఆయన స్వరం నువ్వు విని ఏం చేయాలి? ఆయన అన్నాడు, నన్ను పోదాం, నా పని అయిపోయింది, 5 నిమిషాలు ఉంటే ఆగేది లేదు, వస్తావా రా, నేను వెళ్ళిపోతా. అంతే కదా అన్నాడు. తెలియదు ఏమన్నాడమ్మా? వస్తావా, వెళ్ళిపోతాను ఇప్పుడే, ఒక్క క్షణం కూడా ఆగేది నేను. వచ్చింది ఈ లోకం నీతో పాటు విందు వినోదం చేసుకోవడం మనం కాదు. అందువల్ల ఇతను అనేక మంది విందు వినోదాలలో తేలిపోతున్నారు. దర్శనం ఏమన్నాడంటే పద ఎందుకు కూడా ఏమన్నా చెప్తా అని చెప్పేసి బయలుదేరి ప్రియమైన సౌకర్యం. అలాంటి వారు దేవునికి యేసు ప్రభుకి ఎలాంటి వారు కావాలి? పరలోకం పెళ్లి కుమారు దగ్గరికి వెళ్ళేవారు ఎలాంటి వారు కావాలి? దేవు పరిశుద్ధాత్మని స్వరము విన్న వెంటనే ఇదిగో ప్రభుని వస్తానని ఏం చేయాలి? సంపూర్ణ సమర్పణ చేసుకొని ఏం కావాలండి? అబ్రహాము ఏ రీతిగా విశ్వాసముతో పిలుపునందుకొని వెంటనే బయలుదేరాడో అదే రీతిగా తన ఇంటికి వస్తున్న కోడలు కూడా అలాగే బయలుదేరుతుంది. అదే విశ్వాసం. అలాగే ప్రియమైన పిల్లల పరలోకానికి క్రీస్తు పెళ్లి కుమార్తెగా పిలవటానికి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మన మధ్య నివసిస్తున్నాడు, మన మధ్యకి వచ్చాడైనా. 2000 సంవత్సరాల నుంచి కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడండి? ఈ లోకంలో అనేక మందిని పిలుస్తున్నాడు. ఎవరైతే రేబుకా లాగా అన్ని విడిచిపెట్టుకోరు, అర్థమవుతుంది, వెంటనే బయలుదేరిందో ఆ బయలుదేరిన వాటిని అందరిని ఎక్కడ చేస్తుంది? పరలోకంలో చేరుస్తున్నారు. అర్థమైందా? ఎవరైతే ఇంక కొంచెం ఈ లోకం అనుభవించాలి, ఈ లోకంలో ఇంకా ఎవరు కావాలండి? ఎప్పుడ దగ్గర ఎవరున్నారు? తల్లులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లులు, ఇంకా చుట్టుపక్కల అందరూ ఉన్నారు కదా చాలా మంది. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అనుకుంటే అంత వారిని ఆయన తీసుకోమని అనుకుంటున్నారా? వదిలిపెట్టేస్తాడు. అలా చాలా మంది వదిలిపెట్టేస్తాడు. ఇక్కడ చాలా మంది విశ్వాసుల్ని, చాలా మంది అదేవిధంగా దేవుని సంఘం అనబడిన వారిని అక్కడ ఎవరు లేదు, పరిశుద్ధాత్ముడు వదిలిపెట్టేస్తాడండి. అందుకే వాళ్ళు లోకానుసారంగా లోకతములు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వారిని గొప్ప చేసుకుంటూ లోకతములు అనేక కార్యాలను జరిగిస్తూ జీవిస్తా ఉన్నారు. రకాల పండగలు, ఎంజాయ్మెంట్, విందులు, వినోదాలు చేసుకుని ఏం చేస్తున్నారు? జీవిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చెప్తున్నా? తింటాను, భోజనం పెడతాను, తినండి, అది తిన్నా కూడా నాకు అవసరమా? నేను ఇక్కడ కూర్చొని విందు వినోదం రాలేదు. ఎందుకు వచ్చాను? నా యజమాని ఇంటికి, యజమాని ఇంటికి ఏం చేయాలి?
యజమాని కోడల్ని ఏం చేయాలి? తీసుకుపోవాలి. ఆ యజమాని కుమారునికి ఏం చేయాలి? కాబోయేటువంటి వధువుని ఏం చేయాలి? భార్యని తీసుకుని పోవడానికి వచ్చాను. నా పని అది. ఇక్కడ కూతురు తిని 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 తాగడానికి రాలేదు. అదే వెంటనే బయలుదేరు. అందుకే ప్రేమ పిల్లల, ఈ లోక సంబంధ వినోదాలు అవి వీటిలో ఆరంభించడానికి కాదు. అనేక సంఘాలు చూసినట్లయితే ఏంటండి, రకరకాల విందులు, వినోదాలు, సెలబ్రేషన్స్ కదా, ఏమో డేస్. ఫాదర్ ఉంటే, మదర్ ఉంటే, వేలం ఉంటే ఇవి కూడా చేసే సంఘాలు ఉన్నాయి. అర్థమైందండి? ఈ క్రిస్మస్ ఉందంటే సంవత్సరం ఇంకా లేదా, ఇక డిసెంబర్ నుంచి జనవరి దాకా ఇదే పని. అర్థమవుతుందండి? వాళ్ళకి చేసేంత సంబంధము లేదు. ఏం సంబంధం? ఎంజాయ్మెంట్ చేయాలి. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ చేయడానికి పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి రాలేదు. ఆయన వచ్చింది చేయడానికి, మనం వేరు చేసి తీసుకోవడానికి. హల్లెలూయా. అంతే కదండి? లేకపోతే అన్ని వదిలిపెట్టావు నడు, ఈ క్షణం ఆగేది రేపులాగా నువ్వు వేరే ప్రత్యేకింపబడి మరి వధువైనటువంటి యేసు కృష్ణ మరి ఇస్సాకు దగ్గర కదా నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా అవేవి సాకులు చెప్పుకుంటూ ఇంకా 4 రోజులు, ఇంకా 2 రోజులు, ఇంకా 4 రోజులు అనుకుంటూ కాలము గడుపుతూ ఉన్నారు. ఒక దినం రాబోతుంది ప్రియ ఈ సాకులు వినేటువంటి సాకులు వినే పరిశుద్ధాత్మ దేవుడు ఉండబోతుంది. ఒక సమయం రాబోతుంది. ఎవరైతే ఇదిగో వస్తాను ప్రభాని సమస్తం విడిచిపెట్టి సమర్పణ చేసుకుని సిద్ధపడతారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు? తీసుకుని పోవడానికి ప్రియులార సమయము ఆసన్నమైంది. అందుకని ఈ రాత్రికాల ప్రభుత్వంతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకున్నారు. అబ్రాహం ప్రత్యేకించిన దేవుడు. అనుమైన అబ్రాహం ఇంటికి రాబోతున్నటువంటి అనుమైన కోడల్ని కూడా ఏం చేస్తున్నా అదే రీతిగా ఏం చేస్తున్నా పేర్లు చేసి తీసుకొని పోతున్నాడు. మన అబ్రాహం తన సృష్టికర్తల దేవుడు, పరలోకపు దేవుడు. ఆయన ఇంటికి, ఆయన కుమారునికి, ఆయన యేసుక్రీస్తు మధువుగా ఉండ పరిశుద్ధాత్మ ఈ రాత్రి కాలం ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. నిన్ను వేయాలి, ప్రత్యేక పరుచుకొని వేరై నా స్వరం నా వెంబడే రా. నేను నీకు ఇచ్చే ఉపదేశానికి ఏం చేసి దోబడు నడుచుకుని ఏం చేస్తాను? నిన్ను పెళ్లి కుమారుడైన యేసు కిందకి నిన్ను చేరుస్తాను. సమయం ఆస్తున్నదండి. ప్రభు తన స్వరాన్ని వినిపించు చేస్తున్నాడు. తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఈ దినమేనండి ప్రభు ఆత్మస్వరం విన్నట్లయితే ఈ జీవితాన్ని ఈ దినమే ఇచ్చింది. నేను కూడా ఎప్పటిలాగా ఏం చేస్తాను? రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఏం చేస్తాను? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం చేయొచ్చు? ఎక్కడ తీసుకోపో? పరలోక వధువు దగ్గరికి తీసుకోపో అని నీ జీవితం ఏం చేయాలి? ప్రభు కొరకు సమర్పణ చేస్తాను. నువ్వు అన్ని విడిచిపెట్టి ప్రభుని గమనించాలి. ఏం చేయాలి? జీవితాన్ని అప్పగించుకో. ప్రభు కృపని తోడైనా అందరూ మోకరించి కళ్ళు వస్తుంది ప్రారంభం చేస్తున్నారు. అందరికీ మోకాలు దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి, ప్రభు ఆత్మ ఈ దినం నీతో మాట్లాడింది. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గల వాడు వినును గాక. ప్రియ సహోదరి సహోదర, రెబెక్క ఎలియాజరు స్వరం విన్న రీతిగా, లోబడి రీతిగా, సమర్పణ చేసుకునే రీతిగా, వెంబడించిన రీతిగా ఇద్దరు పరిశుద్ధాత్మ స్వరం విని ఇద్దరు నేను జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేస్తాను.
ఆ మనుషులతో మనం వెళ్ళదమా? ఇగో వెళ్ళదనని మన జీవితాన్ని అప్పుడు బయలుదేరినట్టుగా ఇతను ప్రభు ఆత్మ నీతో మాట్లాడు. సాపించుకోవాలని అవసరం లేదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. పరలోక వధువుగా, పెళ్లి కుమార్తెగా, ఆయన సంఘముగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారు పరిశుద్ధాత్మక సమన్వయని రెండుకాలాగా పరిశుద్ధాత్మ నడిపించిపోయిందిగా సమస్తం విడిచిపెట్టి తను ప్రత్యేకపరుచుకొని వెంబడించేవారు కావాలని ఇది ప్రభు ఆత్మ మనందరితో కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. ప్రభావం అప్పగించుకున్నాం. రెప్పుక యొక్క అనుభవంలో ఎంతైనా శ్రమని అనుభవిస్తున్నట్టుగా సమర్పణ జీవితం ఉంది. ఎలియాజరు ఆమెను పరీక్షించినప్పుడు ఆమెలో మాట మీద నిలబడే స్వభావం కనబడుతుంది, శ్రమపడే స్వభావం కనబడుతుంది, చెప్పినది సంపూర్ణ చేసేటంటే ఒక పట్టుదల అంతా కనబడుతుంది. 10 ఒంటెలకు నీళ్ళ పోసిన చూస్తాం, అదే ఒంటెలకి ప్రయాణం చేయడం చూస్తాం. ఆమె శ్రమ పడ్డమే కాదు, శ్రమల్లో జయ జీవితాన్ని అనుభవించడం మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే రేపు కలంగా ఉంటారో వారే కాబోయే వధువు సంఘం, వారిని పరిశుద్ధాత్ముడు మధ్యాకాశానికి పెళ్లి సంఘముగా, వధువు సంఘముగా వీడైనటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వద్దకు చేర్చబోతున్నారు. అందులో నీవు ఉన్నావా ప్రియ సహోదరి, నీవు ఉంటావా ప్రియ సహోదరి సహోదరుడా? ఉండాలంటే ఆ రీతిగా నీవు కూడా సమర్పించుకునే జీవితం ప్రత్యేకపరచు. పరిశుద్ధాత్మని తోడై నడిపించబోతున్నా, పరిశుద్ధాత్మని తోడుగా నడిపించబోతున్నా. నువ్వు వంటి దాని కాదు, ఎప్పుడు నువ్వు వంటి వాడిని కాదాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ ప్రయాణం మొదలు పెడతావు, నిన్ను ప్రత్యేకపరుచుకుంటావు, నీ జీవితం పరిపూర్ణకు సమర్పించుకొని ముందుకు సాగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం నీ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వద్దకు చేర్చంత కాలము, చేర్చంత వరకు కూడా నీకు తోడుకుని నడిపేస్తాడు. విడిచిపెట్టేవాడు నీ మనసును చూస్తున్నాడు, సహాయం ప్రార్థిద్దాం. మనం ప్రభు పరిపూర్ణ ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా,
నీ బంగారు పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, నీవిచ్చినటువంటి నీ మాటలను, నీ ఉపదేశములను నీ దాసుడుగా నీ ప్రజలకు అప్పగించుకుంటుండగా ప్రభువా, ఒక్కొక్కరిని కూడా తండ్రిని ప్రత్యేకపరచు, ప్రత్యేకతలో నిన్ను నిలబెట్టి ఆ ప్రత్యేకతలో నిన్ను ఎదగటానికి ఒక్కరి కృప చూపించుతాను, ఒక్కరి కృప చూపించుతాను. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరై రక్షణ పొందుడే తెలియదు. నీ ప్రియ బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రభు తమ్ము తాము ప్రత్యేకపరచుకోవాలి, ప్రత్యేకంగా జీవించిన కృప చూపించు. ఏ ప్రత్యేకత గురించి అయితే ఈ దినాల్లో నీ ప్రజలు వినున్నారు, అందరినీ ఆ ప్రత్యేకతలో నిలబెట్టారు. ఎవరైతే ప్రత్యేకత నుంచి దూరముకున్నారో వారిని కూడా ప్రభు అయితే నడిపించారు. ఎబ్రహాము అబ్రహాము ప్రత్యేకపరిచిన అబ్రహాం ఇంటికి చేరిన వారు కూడా ప్రత్యేకింపడాలని కోరుతుంది. మేమందరము నీ కుమారుని యేసుక్రీస్తు ఏదైతే ప్రత్యేకంగా ఉన్నాడు, అదే దేవుడు ప్రత్యేకత కలిగిన వాడు. మా రక్షణ కాపాడు వధువు సంఘం ఈ పెళ్లి కుమార్తె అందరము కూడా నీ కుమారుడైన పెళ్లి కుమారుని యేసుక్రీస్తు చేరుతున్న వారు ఒక్కొక్కరికి కూడా మీరు తోడుగా నడిపించాలని సహాయం చేయాలి. గొప్ప చేసుకోమని చెల్లి సంఘాన్ని నీ అసలు ప్రత్యేకమైన గుంపుగా నీ నామాన్ని భయపడితే గుంపుగా చేయమని సహాయం చేయాలి. నేను గొప్ప చేస్తాను. ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ నీ ప్రేమ చేత నీ ఆదరణ నీపై ధైర్యపరిచి బలపరిచి నడిపించారు. వాళ్ళకి బలపరచండి, తీసుకుని ప్రజలకు పరిచయం చేసే కృపాభాగ్యము నాకు ఇచ్చిన పొందవచ్చండి. సంఘానికి జరిగిన వాస్తవాలను నీకు నడిపించండి. అలాగే నేను జరగని చెప్తాను. ఆడప్పుడు తోడై ఉంది, పరిశుద్ధ బల్లకాన్ని మీరు తోడై ఉంది. అందరినీ ప్రేమతో నింపి నడిపించమని దీవించి పంపించాను. ఏ సమయం నా తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసం ఇప్పుడు మా అందరికి ఒక సకల పరిస్థితులు ప్రత్యేక ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క పిలుపును అందుకొని తమ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవడానికి అప్పగించుకున్న ప్రతి బిడ్డకు కూడా దాఖల పర్యంతం తోడై నడిపించుకున్నాక అందరికి కూడా